ఈ సమయంలో మనం నిర్గమకాండంలో మొదటి 7 వచనాలు, మొదటి అధ్యాయంలో మొదటి 7 వచనాలు నిన్నటి దినాన మనం ధ్యానం చేయటం జరిగింది. ఇందులో ఒక కాంట్రవర్స్, ఒక ప్రశ్న మీ ముందు ఉంచి నేను దాన్ని క్లోజ్ చేయటం అనేది జరిగింది. అదే ఆదికాండంలో ఒక యాకోబు గారి యొక్క స్వజనులు లెక్క, లేదా కనాను నుండి ఐగుప్తుకు వచ్చినటువంటి యాకోబు గారి స్వకీయులందరూ కూడా వాళ్ళ లెక్క ఆదికాండంలో ఒకలాగా, నిర్గమ కాండంలో ఇంకోలాగా, అపోస్తలుల కార్యంలో మరోలాగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసి ఉన్నాం. మరి ఏది సరైనది, ఏది కరెక్ట్ అయినటువంటిది, ఎలా వీటిని మనం అనలైజ్ చేసుకోవాలి అన్నటువంటి విషయాలు మీ ముందు ఉంచి ముగించుకోవడం జరిగింది. మరి దానికి మనం జవాబు తెలుసుకున్న తర్వాత ఈ 8వ వచనం నుండి 12వ వచనము వరకు ఉన్నటువంటి విషయాలను చక్కగా ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఎవరైనా దీని విషయమై ఏదన్నా ఒక హోంవర్క్ చేసి ఉంటే, దానికి సంబంధించి ఏదైనా పరిష్కారం, క్లూస్ ఏమన్నా దొరికి ఉంటే దయచేసి మీరు పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, టైం వేస్ట్ చేయకుండా. ఒకవేళ ఎవరికి దొరకని పరిస్థితి ఉంటే ఆ విషయమైనా మాకు తెలియపరిచినట్లయితే మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా. వందనాలు అక్క, చెప్పండి అక్క. యాకోబు వాళ్ళందరూ ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు 66 మంది బయలుదేరినారు. అక్కడ యేసేపు, వారి భార్య, వారి 2 పిల్లలు కలిపి 70 మంది. 66 ఒక 4 70. అది కరెక్ట్ నా. ఈ లెక్కనే ఈ 70 మంది 2 లక్షలుగా మారినట్లుగా మనకు బైబిల్లో తెలుసాదినా. ఇంకా అపోస్తల కార్యములు దాంట్లో 75 మంది అన్నది అది తెలియదు నాది. మనకు అదే తెలియాలి అక్క, మనకు అదే తెలియాలి వాస్తవంగా. దాని విషయంలో ఎంతమంది ఎవరన్నా ఆలోచన చేసిన వాళ్ళు ఉంటే దయచేసి పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. మనకి ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. 66 మంది, ఒక చోట 70 మంది అని మరో చోట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నదానికి ఒక క్లారిటీ అనేది వచ్చింది, సహోదరి మన ద్వారా తెలుసుకోవటం జరిగింది మనం. మరి ఈ సమయంలో మరి ఈ 75 మంది అన్నటువంటి మాట ఏదైతే అపోస్తలుల కార్యంలో ఉందో, మరి ఆ మాటకు జవాబు ఏంటి అనేది ఒకసారి తెలిసిన వాళ్ళు తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తున్నాను. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అంటే ఆ తర్వాత వాళ్ళకు దారి మధ్యలో ఏమన్నా సంతానం అట్లా కలిగి ఉండొచ్చు కదన్నా 5 మంది. అంటే ఇంకా ఈ దారి మధ్య అనేటటువంటి అంటే యాకోబు గారు ఐగుప్తుకు వచ్చే దారిలోనే అంటారమ్మా? అవునన్నా. లేదమ్మా, అది కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే లెక్క అనేది వచ్చేది. మధ్యలో కలిగారు కాబట్టి వెళ్ళే సమయానికి, డెస్టినేషన్ గమ్యం వెళ్ళే సమయానికి లెక్కలోకి వచ్చి ఉంటారు కదమ్మా. కాబట్టి అది మనం వ్యాలిడ్ ఆన్సర్ గా తీసుకోవడానికి లేదు. ఇంకా వందనాలన్నా, ఏసేపుకు మ్యారేజ్ అయినా పిల్లలు కలిగినారు, ఆ సంఖ్య కూడా కలుపుకున్నాను. యోసేపు గారిది ఆల్రెడీ వీళ్ళు పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు కూడా లెక్క మనం వేసుకోవడం జరిగింది కదా. మనషే, ఎఫ్రాయిములు వాళ్ళని కూడా లెక్కలోకి తీసుకున్నాం కదమ్మా, ఆల్రెడీ ఆ లెక్కలోకి వచ్చేసారు కదా. ఇంకా మనషే, ఎఫ్రాయిములకు పెళ్ళై ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టింది, యోసేపు గారి మనవళ్ళు. గుడ్ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. వాస్తవంగా ఇది వెరీ గుడ్ వ్యాలిడ్ ఆన్సర్. ఎలా చెప్పగలం అయితే ఈ క్లూ మనకు తెలియాలి. ఎస్పెషల్లీ పరిశుద్ధ గ్రంథంలో వీడియో రాలేదన్నా, వీడియో రాలేదన్నా. వస్తుందమ్మా, వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లరా,
ఆడవాళ్లను లెక్కల్లోకి తీసుకోవటం అనేది ఇశ్రాయేల్ చరిత్రలో తీసుకోవటం, పరిగణలోకి తీసుకోవడం అనేది జరగదు. కేవలం పురుషులను మాత్రమే తీసుకోవటం జరుగుతుంది. దీన్ని మనం కొత్త నిబంధనలో కూడా, సువార్త పత్రికల్లో కూడా మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, మనకు స్త్రీలు, పిల్లలు మినహాయించి పురుషులు ఇంతమంది తిన్నారు అనేది, అలాగే ఇంతమంది బాప్తిస్వం పురుషులు పొందారు అనేటటువంటి విషయాలు మనకు కనబడతాయి కదండి. ఆ విషయాలు మనకి చాలా క్లారిటీగా కనబడడం అనేది జరుగుతుంది గమనించగలిగితే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాగే అంటే కోడళ్లను వినాయించి అన్నటువంటి విషయం ఆది కాండంలో మనం ఏదైతే చూసామో ఎందుకు అలా అవాయిడ్ చేయటం జరిగిందని అంటే, వంశాల యొక్క ఆరంభకులు లేదా ఉద్ధారకులు, వంశోద్ధారకులు లెక్కల్లోకి పరిగణలోకి వచ్చేటటువంటి వ్యక్తులు పురుషులే కనుక. అందుకే ఈవెన్ మన కొత్త నిబంధన ప్రారంభంలో కూడా మత్తయి సువార్తలో ఉండేటటువంటి విషయాలు మనకు తెలుసు. ఏమని? అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెనని కంటున్న వాళ్ళ లెక్క కూడా మరి పురుషులదే చూపించటం అనేది జరుగుతుంది. ఇలా మనం గమనించగలిగితే చరిత్రలో ఎక్కడైనా సరే ఖచ్చితంగా పురుషులను పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. సో మగవాళ్ళను పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు ఈ 70 సంఖ్య 75కు రావడానికి ఖచ్చితంగా యాడ్ అయిన వాళ్ళు ఎవరై ఉండాలి? యాడ్ అయిన వాళ్ళు ఎవరై ఉండాలి? పురుషులే ఉండాలండి. మీరు యాక్టివ్ గా ఉండాలి. అయితే ఈ పురుషులు ఎవరై ఉండడానికి అవకాశం ఉంటుంది అనే దానికి సంబంధించి మనం ఈ రీసెర్చ్, అన్వేషణ మొదలు పెట్టాలి. ఇలా మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, మంచి క్లూ ఆది కాండము 50వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆది కాండము 50వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను, మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. అర్థమైందండి? ఇప్పుడు అపోస్తలుల కార్యములలో 7వ అధ్యాయము ఈ 14వ వచనంలో స్టెఫెన్ గారి ప్రసంగంలో నంబర్ 75కి దేన్ని బట్టి చేరి ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అనుమానులను బట్టి. అంటే ఒక మాటలో అంటే యోసేపు గారికి కొడుకులు మాత్రమే కాదు, ఆయన చనిపోయే సమయానికి ఎవరున్నారు? మనవాళ్ళు వచ్చారు, మనవరాళ్ళు వచ్చారు. వీళ్ళ లెక్క అనేది పెరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యోసేపు గారికి మనవాళ్ళు కలిగినా కూడా ఇది ఎవరి లెక్క కింద పోతుంది? ఎవరి ఖాతాలో చేరుతుంది? యాకోబు గారి పిల్లల కింద లెక్క అవుతుంది కదా. అంటే ఒక వ్యక్తిని చనిపోవడానికి ముందు కేవలం పురుషులనే 75 మందిని ఇచ్చాడండి దేవుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి యాకోబు గారికి దేవుడిచ్చింది. ఇప్పుడు నేను ఒక లెక్క అడుగుతున్నాను, చెప్పండి. మనం చనిపోయే లోపు మనం అయితే ఎంతమంది అవగలం మహా అంటే? ఎవరన్నా ఒక చిన్న రఫ్ లెక్క ఏమన్నా ఆలోచన చేశారా? మనం చనిపోయే లోపు మాత్రమే చూడాలి. కొడుకు పిల్లలను, కూతురు పిల్లలను చూడగలం. ఒక లెక్క చెప్పండి అక్క, ఒక అప్రాక్సిమేట్ లెక్క, సూచాయి లెక్క చెప్పండి. ఎంతమంది అవ్వచ్చు మనం చూడగలుగుతారన్న? ఎంతమందిని అమ్మా? 10 మందిని. అట్లా ఒక 10 మందిని. ఇంకా అమ్మా కల్పనమ్మ, మీకు ఏమన్నా లెక్క అందిందా? ఎంతమంది చూడగలం మనం మహా అంటే? మనం చనిపోయే లోపు మన తరం వాళ్ళు, మన పిల్లల్ని అందరినీ కలుపుకొని నా స్వజనులు అంటే యాకోబు స్వజనులు అన్నట్టు, లాజరస్ స్వజనులు అన్నట్లు
ఈ స్వజనుల లెక్క మనకు ఎంత తీక్షణంగా ఆలోచన చేసినా, ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా ఓ మహా అంటే 20 మంది, అంతేనా? ఓ 20 మంది. కానీ యాకోబు గారికి 75 మందిని దేవుడు అనుగ్రహించటం జరిగింది. అది గొప్ప ఆశీర్వాదం. ఈనాటి కాలంలో మనం సంతానాన్ని కూడా భారంగా భావిస్తున్నాం. పిల్లలు కలిగించడం కూడా అది కనాలి అన్నటువంటి ఆలోచన రావటం కూడా అది చిన్న విషయం కాదు. ఎందుకు మనం 2 3 ఆపేసుకున్నాం చెప్పండి? ఏమండి? 2 3 పిల్లలకే ఎందుకు మనం పిల్లలు వద్దనుకున్నాము? కారణం ఏమంటారు? ఎక్కువ జనాభా ఉన్నప్పుడు పెంచుకోలేం. అదేదో మనమే అంతా పెంచి పోషించి గొప్పోళ్ళు చేసి టోటల్ గా మందే అంతా చేస్తున్నట్టు నారు పోసినాడు నీరు పోస్తాడు అన్నటువంటి ఆ ధైర్యం, ఆ తెగింపు మనకు లేనటువంటి పరిస్థితి. నడితే పాతకాలం వాళ్ళు కొంచెం దేవుడి మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బిడ్డలు అనే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళలో నుంచి కదా ఈరోజు ఎన్నో తరాలు రావటానికి అవకాశం వచ్చేది. మంచి పాఠం ఉందండి, భవిష్యత్తులో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన పాఠం అదే. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చెను అనే మాట చూసారా సామెతల గ్రంథం 10వ అధ్యాయములో? ఆ మాటకు అర్థం చాలా మందికి తెలియదు. మనకి అసలు మనకు అవుట్డేటెడ్, మనకు సంబంధం లేదు. ఎక్కడైనా వాల్టెక్స్లలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటాం మనం? ఇది ఎక్కడ పాత నిబంధనకు సంబంధించింది, మనకు సంబంధమే లేదనుకుంటాం. కాదు కాదు కాదు, 100% అది కూడా మనకు కూడా యాప్ట్ అయ్యేది. అసలు ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఏంటో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో మనకి ఎవరికి తెలియదు. సరే, తర్వాత ఇప్పుడు ఆలోచన చేద్దాం. సో ఇక్కడ అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంఖ్య 75కు రావడానికి ముఖ్యమైన కారణం ఒకే ఒకటి, అది యోసేపు గారికి సంతానము వృద్ధిలోకి రావటం. సో అందులో అక్కడ మనకు ఆది కాండములో ఉండేటటువంటి క్లూ ఇదొకటే. మిగిలినటువంటి వాళ్లకు ఎవరు కలిగారో ఏంటో మనకు క్లూస్ లేవు. మిగిలినటువంటి సోదరులు ఉన్నారు కదా, 11 మంది సోదరులు, మరి వాళ్ళకు కూడా కలిగి ఉండొచ్చు. సో ఈ నంబర్ అంతా కలుపుకుంటే 75 నంబర్ తేలింది. అదంతా యాకోబు స్వజనులే. అందుకొరకు ఈ నంబర్ లో డిఫరెన్స్ అనేది రావటం జరిగింది. ఓకే అండి, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. తదుపరి మనం ఇప్పుడు మీకు ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇంకా ఏమండి, క్లియర్ అయిందా? ఆన్సర్ తెలిసిందా? అర్థమైందా? లేకుంటే ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా? అర్థమైంది. ఓకే అమ్మా, రైట్, థ్యాంక్ యూ. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాజుల గురించి ప్రస్తావించేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇశ్రాయేలు రాజులు, యూదా రాజుల వాళ్ళ యొక్క పేర్లు స్పష్టంగా చెప్పబడ్డం తప్ప మిగిలినటువంటి రాజులకు తాలూకు పేర్లు చాలా వరకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడలేదు. ఇంకెక్కడో ప్రపంచానంతా ఏలిన చక్రవర్తుల పేర్లు తప్ప, అంటే మనకు నెబుకద్నెజరు రాజు, బెల్షస్సరు రాజు, అలాగే దర్యావేషు రాజు, కోరెషు, వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు. ఇటువంటి వాళ్ళ పేర్లు తప్ప మిగతా వాళ్ళ పేర్లు ఆల్మోస్ట్ ఉండవు. కాకపోతే వాళ్ళ కామన్ నేమ్ ఉంటుంది. అంటే కొన్ని జాతుల వాళ్ళు పరిపాలించే రాజులకు ఒక బిరుదు లాంటిది ఉంటుందట. ఇక్కడ ఫరో అనేటటువంటి పేరు ఐగుప్తును పరిపాలించినటువంటి చక్రవర్తులకు వర్తిస్తుంది. అలాగే మరి హేరోదు రాజు అని మనకు కనబడుతుంది కొత్త నిబంధనలో. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజులకు కామన్ గా వచ్చే ఒక కిరీటం లాంటి పేరు హేరోదు. రష్యాని పరిపాలించే చక్రవర్తులకు ఉండే కామన్ నేమ్ వచ్చేసి జార్లు అనే పేర్లు వస్తుందట. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలించే చక్రవర్తులకు కామన్ నేమ్ అనేది ఉండేది. ఇక్కడ కూడా మీరు చూస్తే ఐగుప్తులోనికి యోసేపు గారు ఎంటర్ అయినప్పుడు, అలాగే ఆ యోసేపు గారు చనిపోయే సమయంలోనికి, చనిపోయిన తర్వాత
కొంతమంది రాజులు మారుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఎవరు వచ్చారు? యోసేపు గారు కాలం చేసిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములంతా మొత్తం 12 మంది గోత్రకర్తలు చనిపోయిన తర్వాత యోసేపు గారంటే తెలియని ఇంకొక రాజు పుట్టాడట. ఎందుకు అలాంటి రాజులు పుడతారు అంటే, ఒకటే అన్యజనుల యొక్క ధర్మం లేదా వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో ఏది మంచి జరిగిందో, ఏది కీడు జరిగిందో, మరి ముఖ్యంగా దైవికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తరం నుంచి తరానికి తీసుకుని వచ్చే కల్చర్, సంస్కృతి వాళ్ళకి లేదు. ఈ సంస్కృతి ఎవరికి ఉంది? దేవుని బిడ్డలకే ఉంది. దేవుని బిడ్డలకే ఉండాలి కూడా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, యాకోబు గారిలోను, ఏసావు గారిలోను, ఇస్సాక్ గారిలోను అంత బలమైనటువంటి భక్తి భావపు బీజాలు పడటానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా అండి? నేను అడుగుతున్నా మళ్ళీ ప్రశ్న, మీకు అర్థమైందో లేదు. అబ్రహాం గారి కుమారుడు ఇస్సాక్ గారి కుమారులు ఇద్దరు కూడా యాకోబు ఏసావులలో అంత తీక్షణమైనటువంటి భక్తి భావన ఎవరి పుణ్యాన పడింది? దేన్ని బట్టి పడిందంటే ఒకటే, అబ్రహాము గారిని బట్టి. దాదాపు 13 ఏళ్ల వయస్సు, అంటే మనవళ్ళు, ఇద్దరు మనవళ్ళు, కవల పిల్లలు ఉన్నారు కదా, అబ్రహాం గారి మనవళ్ళు యాకోబు గారు, ఏసావు గారు. వాళ్ళకు 13 ఏళ్ల వయసు వచ్చేంత వరకు అబ్రహాం గారు బ్రతికే ఉన్నారండి. 13 ఏళ్ళు టీనేజ్ వచ్చే లోపే ఎంతవరకు పెంచొచ్చు అంటే, ఒక గొప్ప భక్తులుగా కూడా పెంచొచ్చు అని నిరూపించాడు అబ్రహాం గారు. అబ్రహాం గారి పెంపకం. ఈరోజు మనము మన పిల్లలకి శ్రేష్టమైనటువంటి భక్తి తాలూకు వారసత్వాన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు మన మాట తీరు మాత్రమే కాదు, మన ఆలోచన విధానం మాత్రమే కాదు, మన ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, మన యొక్క ఈ జీన్స్ లక్షణాలు, అంటే రోగ నిరోధక శక్తి కావచ్చు, ఇవన్నీ హైట్, వెయిట్ అన్నీ మన పిల్లలకు వారసత్వంగా వచ్చేస్తాయి, మనం ఆలోచన చేసినా చేయకపోయినా. కానీ రానిది ఏంటంటే, మనం నేర్పించనిదే రానిది భక్తి జీవితం, దేవుడి మీద ఆనుకునే జీవితం, దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకునే జీవితం, దేవుడు అంటే పడి చచ్చేంతటువంటి భక్తి అలవరిచేటటువంటి జీవితం రావటం అంత సులభమైన విషయం కాదు. నేర్పణ అసలు రాదు. మన పిల్లల వరకు కూడా దేవుడు నేర్పించని ఎందుకు చెప్తాడంటే, మనమే అది చేయగలం. నిజంగానండి, బిడ్డల మీద మనకు ఎంత ప్రేమ ఉంటుందో బిడ్డల మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంటుందండి. మీరు నమ్మరేమో, ఇక్కడ మనవాళ్ళు మనవరాళ్ళు కలిగిన వాళ్ళు ఎవరున్నారండి? మనవాళ్ళు మనవరాళ్ళు కలిగిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? అమ్మా మీరు చెప్పండి, మీకు బిడ్డల మీద కంటే బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఉందా? బిడ్డల మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా? ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంది చెప్పండి అమ్మా, చెప్పండి. ఉంటదన్నా, ఉంటది. బిడ్డల మీద ఉంటది, బిడ్డల మీద ఉంటదన్నా. కరెక్ట్ గా చెప్పాలమ్మా. ఎందుకు అంటున్నానండి మాట, నిజంగా మనకు మనవాళ్ళు మనవరాలు లేనప్పుడు బిడ్డల మీదే ఉంటదండి ఖచ్చితంగా, ప్రేమ అంతా వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ మీద కంటే బిడ్డల మీద కంటే ఎక్కువ ప్రేమ ఉంటది ఖచ్చితంగా. అవునన్నా కాదన్నా? అవునన్నా. ఇప్పుడు నా పిల్లలు మాట్లాడుతుంటే పిల్లలతో మాట్లాడించు అంట. మొత్తానికి ఏ రూపేనైనా సరే, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ టెండర్నెస్, ఆ మృదుత్వం ఉంది చూడమ్మా, ఆ రూపాలు గాని, ఆ మాటలు గాని చాలా మెస్మరైజ్ చేస్తాయి. నాతో పాటు పరిచయంలో తిరుగుతున్నటువంటి కొందరు నాకంటే ముందు తాతయ్యలు అయ్యారు. ఎందుకంటే చాలా తొందరగా వాళ్ళు మ్యారేజ్ చేసుకోవటం జరిగింది పల్లెటూరులో పెరగటాన్ని బట్టి. ఆ మగపిల్లవాడికి 20 ఏళ్ళు వస్తే చాలండి పెళ్లి చేసేస్తారు. ఆడబిడ్డకి దాదాపు ఒక టీనేజ్ లాంటివి వచ్చినప్పుడు, అది టీనేజ్ అయిపోయేలోపే పెళ్లి చేసేస్తారు.
నేను టౌన్ లో పెరగడాన్ని బట్టి, పేదరికంలో ఉండడాన్ని బట్టి రకరకాల కారణాలు. అది దేవుడి నడిపింపో, మొత్తానికైతే 30 ఏళ్ల వయసులో పెళ్ళైంది నాకు. వాళ్ళలాగే నాతో పాటు నా ఏజ్ మేట్స్ లాగే నాకు 20 ఏళ్లకు పెళ్ళై ఉంటే ఇప్పుడు నా పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి. సరే, ఇక్కడ అంటే పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు అంటారు మనం ఎప్పుడు చూసినా మనవాళ్ళు మనవరాలతోనే గడుపుతుంటారు. ఇంట్లో ఉంటే ఇది వీళ్ళతోనే ఉంటారు. ఈ ఇది కోడి పిల్లలన్నీ చుట్టు పెట్టుకొని తల్లి కోడి పెట్టుకున్నట్టు చుట్టూ ఆ మనవరాలతోనే ఉంటారు. ఎంజాయ్ చేస్తున్నావా బాగా మనవరాలతో అంటే నీకు వస్తుందిలే, నీకు వచ్చినప్పుడు నీకు అర్థం అవుద్ది, అప్పుడు తెలుస్తుంది ఆ మధ్య ఏంటో, అప్పటి వరకు నీకేం అర్థం కాదని చెప్పేవాడు. ఎస్, ఈ కల్చర్ నిజంగానండి దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఆ అనుభవాలు, ఆ తాతయ్య, ఆ తర్వాత ఆ నాన్నమ్మ లేదా ఆ అమ్మమ్మ అనుభవాలన్నీ కూడా చక్కగా రంగరించి పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్టు, ఒక ధ్యానం చేస్తున్నట్టు, ఒక తపస్సు చేస్తున్నట్టు పిల్లలకు నేర్పించేటప్పుడు నేను చూశాను కొంతమంది ఆ అవ్వలను, తాతలు సూపర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా తల ఆడిస్తూ వాళ్ళని ఆడిస్తూ, అబ్బో అది ఒక రకంగా ఉంటది, అదొక లోకంలాగా ఉంటది. అలా నేర్పించగలిగినటువంటి మహద్భాగ్యం దేవుడు మనకిచ్చాడు. కానీ మనం ఎంతమంది ఆ పని చేస్తున్నాం? చెప్పాను కదా, తీగకు కాయ బరువైన పరిస్థితుల్లాగే ఉంటున్నాయి ఈరోజు సమాజంలో పరిస్థితులు. అలా వద్దు ప్రియులారా. ఈరోజు మనం ఉన్నా లేకున్నా మనం అంటే ఏంటో భూమి మీద ఘనంగా బలంగా చాటేవాళ్ళు మన వారసులే, మన కొడుకులు కూతుర్లు వాళ్ళ పిల్లలే. అందుకే సఖ్యమైనంత మేర వాళ్ళలో మనకంటే మించిన మంచి, మనకంటే మించిన భక్తి, మనకంటే మించిన త్యాగం, మనకంటే మించిన అంకిత భావం, మనకంటే దేవుడంటే పిచ్చి వాళ్ళలో పెంచగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి చావాలి. అలా చావకపోతే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, యోసేపు గారును అసలు ఆయన లేకపోయి ఉంటే ఐగుప్తు దేశం ఒకటి కాదు, ప్రపంచమే ఉండేది కాదు. అంతటి మహనీయుణ్ణి మరచిపోయేటటువంటి పరిస్థితిలోకి వచ్చిందంటే ఇది ఇప్పుడున్న ఈ ఫరో తప్పు కాదు. ఇది ఎవరు తప్పు? ఎవరు తప్పు అంటారు? ఇది ఎవరు తప్పండి? తల్లిదండ్రులు తప్పే. అంతే, తల్లిదండ్రులు తప్పే. వాళ్ళ తల్లిదండ్రులు తప్పు, అది నేర్పించాలి. ఏమండి, స్నానం చేసుకోవటం మాత్రమే కాదు నేర్పించాల్సింది, బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు నేర్పించాల్సింది, అశుద్ధం కడుక్కోవటం కూడా నేర్పిస్తున్నాం కదా, నేర్పిస్తాం పిల్లలకి. అది మాత్రమే కాదు నేర్పించుకోవాల్సింది. వాళ్ళ తిండి వాళ్ళు తినటం కాదు నేర్పించాల్సింది. వాటికంటే ముఖ్యంగా ఇదిగో మన జీవితంలో అటు దేవుడు ఇటు దేవుడు తరపున ఉన్న ప్రజలు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ మనకి ఎంత మేలుకరంగా ఉన్నారో, ఎంత ప్రేమిస్తున్నారో, ఎంతగా మన కోసం పరితపిస్తున్నారో దేవుడి గురించి, దేవుడి ప్రజల గురించి ఎన్నోళ్ల పిల్లలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నీతిమంతులు ఎంతమంది లేరు పరిశుద్ధ గ్రంథాలు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, భారతదేశ చరిత్రలో చాలా మంది రాజులు పుట్టుకొచ్చారట, కానీ మరాఠా రాజ్య స్థాపకుడు ఎవరండి? ఎవరికైనా ఐడియా ఉందా? మరాఠా రాజ్య స్థాపకుడు ఉన్నాడు ఒక ఆయన, శివాజీ గారు, ఛత్రపతి శివాజీ. వాళ్ళ అమ్మగారు జిజియాబాయ్ అనేటువంటి ఆమె మొత్తము ఈ పురాణాల్లో వాళ్ళ యొక్క గ్రంథాలు ఉంటాయి కదా, దైవిక గ్రంథాలు, అందులో ఉన్నటువంటి వీరుల గురించి చెప్తూ 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 నూరిపోసేదట దేశభక్తి భావము, దైవభక్తి భావము. అందుకు ఆయన దేశం కోసం ఎంతో మందిని, మొఘలాయ చక్రవర్తులను ఎదిరించి మరి నిలిచి గెలిచి కొత్త రాజ్యాన్ని స్థాపించడం జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకంటే ఎక్కువగా గొప్ప స్ఫూర్తి ప్రదాతలుగా మన బిడ్డలకు మనకు దేవుడిచ్చిన అవకాశం చెప్పంటారా?
ఒకనాడు ఒక యోబు గారినే చూడగలం, ఇంకా వేరే లక్షణాలు కలిగిన వాళ్ళు చూడలేం. మోషే గారినే చూడగలం. యేసుప్రభు విషయంలో ఆలోచన చేస్తే అన్ని లక్షణాలు వచ్చేస్తాయి ఆయనలో అయితే. కానీ మిగతా వాళ్ళందరిలో ఏలియా గారినే చూడగలం. కానీ ఈ రోజు మనం ఆలోచన చేస్తే భక్తులందరూ కలగలిపినటువంటి రూపంగా మన పిల్లలు మనం తయారు చేయొచ్చు. అంత గొప్ప భాగ్యం దేవుడి ఉంట జరిగింది. అందుకే పోయేలోపు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సింది, సాన పట్టాల్సింది, వాళ్ళని పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన బిడ్డల మీద, వాళ్ళ పిల్లల మీద. ఈ భాగ్యం వాళ్ళకు లేదు కాబట్టే ఎంత మేలు చేసినటువంటి వ్యక్తిని కూడా వాళ్ళు మర్చిపోవటం జరిగింది. మరవడం వల్లే ఇంత మారణహం, ఇంత పాతకం మూట కట్టుకున్నది. ఎన్ని దెబ్బలు తిన్నారండి వాళ్ళు? నిజంగా మామూలుగా దెబ్బలు తినలేదండి. అంటే ఉపకారాలు మరిస్తే, అటు దేవుడు చేసిన ఉపకారాలు, ఇటు జీవుడు చేసిన ఉపకారాలు మరిస్తే మనిషికి పుట్టగతులు ఉండవండి, పుట్టగతులు ఉండవు. నాకు ఎప్పుడు కూడా ఎప్పుడైనా నేను ఎక్కిపోతున్నాను, గర్విష్ఠుని అయిపోతున్నాను అని అనిపించినప్పుడు నాకు వెంటనే ఒక పని చేస్తానండి. నా దేవుడు నా పట్ల చేసిన మేలులు, అలాగే నా కోసం నా చుట్టూ నాకు అనుగ్రహించినటువంటి మీలాంటి ఆత్మీయులందరూ చేసిన మేలులు గుర్తుకొస్తే చాలు. అసలు నేనేమైపోతాను, వీళ్ళంతా లేకపోతే నా పరిస్థితి ఇలా ఉండేదా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా సైలెంట్ అయిపోతాం, తగ్గిపోతాం. చాలా మంచిదండి. వాడు అంతగా ప్రబలిపోవడానికి, అంతగా పెచ్చిమేరటానికి, దేవుని ప్రజలను అంత దారుణంగా హింసించటానికి, రకరకాలుగా ఏదో ఊసరి వెళ్ళే ఉరిపెట్టుకునేంత రీతిగా రంగులు మార్చడానికి కొంత సమయము ఫరో రాజు నేను మారిపోయినా దేవుడి దగ్గర వేడుకోండి అంటాడు, మళ్ళీ కఠినపరచబడతాడు, మళ్ళీ మారిపోతాడు. దరిద్రంగా ఎన్ని 10 రకాల తెగుళ్ళు తెచ్చుకొని దేశం మీదకి, ఆఖరికి తొలిచూలి పిల్లలను కూడా పోగొట్టుకొని నిలువున సైన్యాన్ని అంతటిని కూడా నడి సముద్రంలో, ఎర్ర సముద్రంలో రక్తసిక్తంగా మార్చుకొని, ఎంత ఘోర పరాజయాలు, అవమానాలు, నష్టం, కీడు, ఇదంతా దేని వల్ల అంటే ఇదిగో చేసిన ఉపకారాలు ఆ ముందున్నటువంటి తరంలో ఉన్న తండ్రులు ఆ తర్వాత తరాలకు చెప్పకపోవటం పిల్లలు. అందుకే ఖచ్చితంగా బిడ్డలకు చెప్పాల్సింది, ఆ దేవుడు చేసిన మేలులు మన చుట్టూ, మన మేలు కోసం, మన అభివృద్ధి కోసం జీవులు ఎంతో మంది చేసిన మేలులు మన జీవితంలో ఉంటాయి. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మర్చిపోతే ఆ ఫరో రాజులకి మనకి తేడా లేదండి. అది మరొకటి. తర్వాత ఏం జరిగింది? ఏలన ఆరంభించినప్పుడు ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, నిర్గమకాండం 1వ అధ్యాయం 9వ వచనంలో, అతడు తన జనులతో ఇట్లా నేను అంటే ఫరో రాజు ఐగుప్తు సొంత ప్రజలతో ఏమంటున్నాడు చూడండి, రాంగ్ డైరెక్షన్, తప్పుగా తీసుకెళ్తున్నాడు. ఒరే అసలు ఈ జనాల జోలికి ఎవరు వెళ్ళకండిరా, అసలు వాళ్ళు ఈరోజు వాళ్ళ పితరుడు ఉన్నాడే యోసేపు గారు, ఆయనే కనుక లేకపోతే ఐగుప్తు సింహాసనం లేదు, రాజు లేడు, రాజ కుటుంబం లేదు, అసలు ఐగుప్తు దేశమే లేదు, ప్రపంచమే లేదురా. వాళ్ళు పెట్టిన భిక్షరా ఇది. కాబట్టి వాళ్ళను అడుక్కు తినే భిక్షం అడుక్కునే వాళ్ళగా ఆలోచన చేయకండి. వాళ్ళు భిక్ష పెడితేనే ఈ రోజు మన ఈ స్థితిలో ఉన్నాం. జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని చెప్పాల్సిన వాడు తన తండ్రి పితరులు చెప్పి ఉంటే. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు తన సొంత ప్రజలతో అంటే, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. అసలు ఎంత సిల్లిగా ఆలోచన చేశాడంటే, ఒకసారి ఆలోచన చేయండి. ఐగుప్తీయుల కంటే బలం నంబర్ ఎక్కువ ఉంది. నంబర్ ఒకటే కాదు, ఆకార పుష్టి నైవేద్య నష్టి అంటారు కదా, అట్లా కాకుండా నంబరు సూపర్ ఉంది. అట్లాగే
వాళ్ళు బలంగా కూడా ఉన్నారట, బలిష్టంగా ఉన్నారట. అన్ని విధాలుగా డామినేషన్ ప్రదర్శిస్తూ కలిగి ఉన్నారు ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే. ఆయనకు వచ్చినటువంటి సందేహం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి భయం ఏంటి, సంకోచం ఏంటి అంటే యుద్ధాలు అలా జరుగుతున్నప్పుడు ఐగుప్తు మీకు యుద్ధానికి వేరే వాళ్ళు వస్తే ఈజీగా మనం గెలవచ్చు. కాకపోతే సమస్య ఏంటంటే ఆ వచ్చిన శత్రువులతో ఈ ఇశ్రాయేలు కలిసి మన మీదకి యుద్ధానికి వస్తే మాత్రం పక్కాగా ఓడిపోతాం. సరే ఓడిపోయారు అనుకుందాం. ఓడిపోతే పారిపోవడం ఏం చేస్తారు వీళ్ళు? ఏమండి ఏం చేస్తారట వీళ్ళు? యుద్ధ దేశంలో నుండి వెళ్ళిపోతారట. ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళామండి, ఆ దేశాన్ని గెలిచేసాం. గెలిచేస్తే ఏం చేస్తాం మనం? గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆ దేశాన్ని ఆక్రమించుకొని అక్కడే ఆక్రమించుకొని ఆ దేశంలోనే ఉంటారు. మరి ఫరో గారు ఏమంటారండి? వెళ్ళిపోతారట. అసలు ఈ ఆలోచన అతనికి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచో వీళ్ళందరిలో నుంచి, ఐగుప్తులందరిలో నుంచి గుప్పం అంటూ వినబడుతున్నది ఒకటే. ఏమది? మనం ఇక్కడి నుంచి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళిపోవాలి అని. అందుకే యుద్ధం చేసైనా అయినా వెళ్ళిపోతారు వాళ్ళు అనేటువంటి మైండ్ లోకి వచ్చేసింది. అంటే ఇది కూడా ఎవరు చెప్పి ఉండాలి అంటే ఇట్లాంటి పనికిరాని చెప్పి ఉండాలి. జాగ్రత్త, వాళ్ళు వెళ్ళిపోవాలని ఉన్నారు, ఇశ్రాయేలు పారిపోవాలని ఉన్నారు. అబ్బో ఈ వెట్టి పనులన్నీ ఎవరు చేసుకుంటారు? బానిసలుగా మనం వాళ్ళు పెట్టుకుంటేనే మనం చాలా లగ్జరియస్ గా ఉండగలం. మన దేశంలో జనాభా పటిష్టంగా ఉంటుంది, మన జనాభా చూసి కూడా భయపడిపోతారు ఎవడన్నా. ఇలాంటి పనికిరాని అని చెప్పాడు తప్ప చేసిన మేలుని చెప్పలేదే. మనం కూడా ఎదుటి వ్యక్తుల గురించి నోరు పోసేటప్పుడు మనకు తప్పుడు విధానంలోనే వాళ్ళ పిల్లలకు అంతా నోరు పోస్తామండి. తప్పండి. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి పిల్లరా, తెలుసో తెలియకో చేసే తప్పు ఏంటంటే మన పిల్లలకి, ముఖ్యంగా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు మనం అంటే మన అత్తగారింటికి సంబంధించి తప్పుడు విధానంలో నూరిపోస్తాం పిల్లలకి. అఫ్ కోర్స్ ఒకవేళ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే కావచ్చు, వాళ్ళు సరైనటువంటి యోగ్యులే కాకపోవచ్చు, కానీ అది ఇచ్చి ఆ విష బీజాలు ఆ పిల్లల్లో కూడా నాటడం ఏంటి? తప్పు కదా. అలా తెలియకనే ఏం చేస్తున్నామంటే సొంత వాళ్ళని వాళ్ళ మీద ఏహ్య భావం, అసహ్య భావం మనం కలుగు చేస్తున్నాం. అది అలా చేయకూడదు. అవసరమే ఉంది బిడ్డలకి. ఏదన్నా ఉందంటే మనం చూసుకోగలగాలి. కానీ ఇదిగో మీ అత్త అట్లాగా, లేకపోతే మీ మామ అలాగా, లేకపోతే మీ నాయనమ్మ అలాగా, మీ అమ్మమ్మ అలాగా, మీ తాతయ్య అలా, ఏంటంది ఇది? చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? అలాగా ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? తప్పకుండా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. ఇది దరిద్రం అసలు. నిజంగా ఆ బిడ్డల మనసులు కలిచేయటం, ఆ చిన్న పసి హృదయాల్లో ఆ విష బీజాలు నాటినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళని చూసినప్పుడు మనసార నోరారన్న పిలుస్తారండి వాళ్ళలాగా. ఏదో విలన్లు చూసినట్టు చూస్తారు వాళ్ళని. ఎంత చెడ్డోళ్ళైనా కావచ్చు, మనకు భార్యనిచ్చిన వాళ్ళు, మనకు భర్తనిచ్చిన వాళ్ళు. ఒకసారి నేను ఒక వీడియో చూశానండి, నిజంగా అలాంటి పరిస్థితులు నిజ జీవితంలో జరిగితే ఎంత బాగుంటుందో అని అనిపించింది. భార్యని అడుగుతున్నాడు భర్త, ఏమనంటే అసలు అట్లాంటి ధైర్యమైనా ఈనాటి కాలం భర్తలు చేస్తారో తెలియదు, కానీ మీ అమ్మ మంచిదా మీ అత్త మంచిదా అని అడిగాడు. ఈ కాలం భర్తలు అడగగలరండి? పోనీ అడిగారు అనుకుందాం, జవాబు ఏమొస్తుంది? అండి? అమ్మా కోడళ్ళు, మీ అమ్మ జాచిదా? మా అమ్మ చాలా మంచిది, మీ అమ్మ జాస్తి, మీ అమ్మ మంచిదిగా చెడ్డది అని అంటారు. వేరే ఆన్సర్ ఏముండదు. చిత్రం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, వాళ్ళ ఇంట్లోనంట భర్త వాళ్ళ ఇంట్లో ఆయన ఒక్కడే మంచోడట. విన్నారే మాటలు? మీ ఇంట్లో నువ్వు ఎట్లా పుట్టావో,
అంటే ఇది కంపెనీలో లోటుపాట్లు ఉంటే ప్రొడక్ట్లో లోట్లు ఉండవా? కంపెనీ పర్ఫెక్ట్ గా ఉంటే కదా ప్రొడక్ట్ బాగుండేది. కంపెనీలో లేనిది ప్రొడక్ట్లోకి ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమైనా తెలివితో కూడిన మాటలేనివి. అవి చూసి మనవాడు పొంగిపోతాడు కదా. నిజమే అన్నట్టు. ఈ మాట అడిగితే మీ అత్త మంచిదా మీ అమ్మ మంచిదా అని అడిగితే ఆ ఆడ కూతురు చెప్పిన జవాబు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. మా అమ్మ కంటే మా అత్తే గొప్పది అని చెప్పింది. అరే ఎందుకు అని అడిగాడు మళ్ళీ భర్త. ఎందుకు చెప్తావు అట్లాగా, ఎందుకు అని అడిగితే, అమ్మ నన్ను 20 ఏళ్ల వరకు పెంచి పెద్ద చేసి చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్పించి ఒక స్థాయిని తీసుకొచ్చి నన్ను నీ చేతిలో పెట్టింది. కానీ నేను కనీసం మానవుడి సగటు జీవితకాలం ఎంత భారతదేశంలో తెలుసా అండి? 73 ఏళ్ళు. 20 ఏళ్ళు పెంచింది బిడ్డని అమ్మ పెంచింది. 73 ఏళ్ళలో 20 పోతే ఎన్ని ఏళ్ళు ఉన్నాయి మళ్ళీ మిగిలి? 53 ఏళ్ళు ఉన్నాయి. ఈ 53 ఏళ్ళు చూసుకోవడానికి, ప్రాణప్రదంగా చూసుకోవడానికి, సర్వం దారపోయటానికి భర్తనిచ్చింది మా అత్త. అలా మొత్తం జీవితాంతం దారపోయటానికి నా కోసం, నన్ను, నా పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు అనుకొని, భార్య పిల్లలు అనుకొని మొత్తం దారపోయటానికి ఒక మంచి కుమారుణ్ణి నాకు భర్త రూపంలో ఇచ్చింది. కాబట్టి మా అమ్మ సేవలు 20 ఏళ్ళు అయితే మా అత్త సేవలు 53 ఏళ్ళు. కాబట్టి మా అత్తే గొప్పది అని చెప్పింది. నిజంగా ఈ కాలంలో అట్లా చెప్పే కోడలు ఎంతమంది, అట్లా ఆలోచించే కోడలు ఎంతమంది? ఏమండి ఆలోచించండి. ఎంత కట్టగలమండి ఆ బిడ్డ సేవలకి? వాడు ఏ రోజు పెళ్ళి అవుతుందో, పెళ్ళైనప్పటి నుంచి పిల్లలు కలగనంత వరకు భార్య అని జపం చేస్తాడు. పిల్లలు కలిగిన తర్వాత భార్య పిల్లలని రాకులాడుతున్నాడు. అంతటి వ్యక్తిని నాకు ఇచ్చేసింది మా అత్తయ్య. కాబట్టి మా అత్తయ్య గ్రేట్ అని చెప్పి ఈరోజు ఏమ్మా కోడళ్ళందరూ నమ్ముతారా మీరు? ఈ విషయం ఒప్పుకుంటారా? ఇది ఒప్పుకోవాల్సిందే. ఆలోచించండి మీ భర్తలను. కానీ ఎప్పుడైతే అట్లా ఆలోచన చేస్తారో అప్పుడు అత్తలో గయ్యాలో రాక్షస కనబడదు, దేవత కనబడదు. నా కోసమే దాచి ఇచ్చేసావు అత్త నీ కొడుకుని అన్నటువంటి ఆలోచన ఎవరు చేస్తున్నారు ఆ పని? ఏమండి ఇదంతా కూడా మనం చూడగలిగితే మేలును మర్చిపోకండి. ఈ పరిస్థితి రావటానికి కారణం అదే, మేలును మర్చిపోయినటువంటి తరం రావటం. ఆ తరము రానియకూడదు. అట్లాంటి తరాన్ని చంపేయాలి. ఇక మీద నేను ట్రై చేయాలి, మర్చిపోకండి. చదువుదాం ఇంకా 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామేసేసను పట్టణములను కట్టిరి. నిజంగా పట్టణాలనే కట్టడానికి ఒక జాతి ప్రజలు మాత్రమే ఉపయోగించబడ్డారంటే వీళ్ళు ఎన్ని లక్షల మంది అయి ఉండాలో చెప్పండి. లక్షల మంది ఉన్నారు కనుకనే పట్టణాలను కట్టేశారండి. ఊర్లనే కట్టగలిగారు. ఎన్ని ఇల్లులు ఉండాలి? ఆ ఇళ్లకు మాత్రము ఉంటే సరిపోతుందా? వాటికి సంబంధించిన ధాన్యాదులు తయారు చేసి పెట్టుకోవటము, కొన్ని రకాలైనటువంటి కట్టడాలు, ప్లే గ్రౌండ్ లాంటిది ఏర్పాటు చేయటం, ఎన్ని అదనపు నిర్మాణాలు అన్నిటినీ చేయించుకున్నారు. అంటే వెట్టి పనులు చేయించుకోవడానికి సపరేట్ గా ఆఫీసర్లు, అధికారులని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు ఇప్పటికీ ఒక డౌట్ అనిపించే విషయం ఏంటంటే అండి, సంఖ్యాపరంగా బలం పరంగా ఐగుప్తుల కంటే ఎక్కువ మంది ఉన్నారు కదా ఇశ్రాయేలీలు. మరి అలా ఉండినప్పుడు
ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేయలేదంటారు? ఎందుకు ప్రతిఘటించలేదు? ఎందుకు అడ్డం తిరగలేదు? ఎదురు తిరగలేదు? ఎదురు తిరిగితే ఎంతసేపు అండి ఐగుప్తుల పని? ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? ఇంత వెట్టి పనులు చేయిస్తూ ఉంటే, ఇంత అణిచివేత గురి చేస్తూ ఉంటే, ఒక్కడి నుంచి ఒక్కరిలో కూడా ఈ భావన, వ్యతిరేక భావన ఎందుకు రాలేదంటారు? చెప్పండి, ఆలోచన చేయండి. ఇంకో ప్రశ్న కూడా, దలీలా నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు అని ప్రతిరోజు విసిగిస్తూ ఉంటే మనకు ఒక మాట రాయబడింది ఈ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో. ఒకసారి చూద్దాం. అది కూడా మనం ఖచ్చితంగా డౌట్ పడాల్సినటువంటి విషయం. అది న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఆలోచించాలి కానీ, వీళ్ళు ఇంతమంది, ఇన్ని లక్షల మంది విస్తరించినటువంటి ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలుగా వ్యక్తి పనులకు ఇదైపోయారు కానీ, చేస్తూనే ఉన్నారు కానీ ఒక్కడు ప్రతిఘటించడే. అట్లాగే ఇక్కడ చూడండి, సంసోను గారు చచ్చిపోవాలనైనా అనుకున్నాడు కానీ ఆమెను ఒక దెబ్బ కొడితే ఏమైపోద్దండి? సంసోను గారు కనుక ఒకే ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి, ఏమైపోద్ది? సింపుల్, ఒక్క దెబ్బ చచ్చిపోద్ది. చచ్చిపోదా? అంతే. ఇశ్రాయేలు కూడా రండి, ఒక్కసారి ఒక్క తాటి మీదకి వచ్చి ఐగుప్తీయులను ఒక 5 నిమిషాలు అడ్డం తిరిగారంటే ఐగుప్తు దేశం అంతా నాశనం అయిపోద్ది. కానీ అది చెయ్యలేదు. ఈ ఇశ్రాయేలు ఎందుకు చేయలేదంటారు? ఆ సంసోను గారు ఎందుకు ఆ పని చేయలేదంటారు? ఏమైనా ఐడియా ఉందా ఎందుకు అలా జరిగిందో? దేవుని భయం ఉంది నా వాళ్ళల్లో. ఇశ్రాయేలులో దేవుని భయం ఉంది. తిరుగుబాటు చేయాలంటే 1 నిమిషం పట్ట, ఒక అత్త గాని ఒక కోడలు గాని ఏదైనా చేయాలనుకుంటే 1 నిమిషం పట్టదన్నా. కానీ దేవుని భయం ఉన్న వాళ్ళు ఆ విధంగా చేయరు. అది నా అభిప్రాయం. వెరీ గుడ్. ప్రేమించి ప్రేమను బట్టి చేయలేకపోయినాడు, కొట్టలేకపోయినాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి. ఐగుప్తులో నుంచి పారిపోయారు కదా ఇశ్రాయేలీలు, అది తిరుగుబాట కాదా? ఈ పారిపోయేలోపు చాలా నష్టం దేవుడు జరిగించాడు కదా మోషే గారి ద్వారా, అది తిరుగుబాట కాదా? తిరుగుబాటేనా? అది న్యాయమైన తిరుగుబాటు. రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 400 సంవత్సరాలుగా ఏమండి, ఒక విషయం అది మంచి గాని చెడు గాని అలవాటు పడితే బానిసత్వం అయినా భరిస్తారు. అది మర్చిపోకండి. వీళ్ళకి ఏం అలవాటైందంటే బానిసత్వం అలవాటైంది. నేను ఒకసారి ఒక వీడియో చూశానండి, చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే, మంచి బలిష్టమైన గుర్రం, ప్రపంచంలోనే చాలా చాలా స్ట్రాంగెస్ట్ గుర్రం అంట. ఆ గుర్రాన్ని దానికి ఊహ తెలిసినప్పటి నుంచి ఒక వాసానికి కట్టేవాళ్ళు. వాసం అంటే మీకు ఐడియా ఉంది కదండి, ఒక మందపాటికి ఒక కర్ర, గుంజ అంటారు కదా, దానికి కట్టారు. ఇలా కట్టి కొంతకాలానికి ఏం చేశారంటే దాన్ని తీసుకొని వచ్చి బకెట్కి కట్టారు. మంచి బలమైన వాసానికి కట్టేసినటువంటి ఆ గుర్రాన్ని కొంతకాలానికి ఏం చేశారు, ఒక చిన్న బకెట్ కట్టేశారు. దాని తాడు కట్టేసినా కూడా ఆ గుర్రం ఏం చేస్తుంది తెలుసా? అలాగే ఉండిపోతుంది. అక్కడే ఉంది, అది అట్లాగే ఉంది. ఎందుకు ఇట్లా ఇది చేస్తుందని నేను ఆలోచన చేస్తే ఒకటి తెలిసింది. బానిసత్వానికి అలవాటు పడితే అక్కడ కట్టింది వాసానిక లేకపోతే చిన్న బకెట్క ఏంటి అనేది ఎక్కం. ఆ అలవాటు పడిపోయాడు. అక్కడ కూడా సంసోను గారు దేనికి అలవాటు పడ్డాడు?
దేనికి అలవాటు పడ్డాడు? ఆ అక్రమ సంబంధం కొనసాగాలి అన్న దానికి అలవాటు పడ్డాడు తప్ప ఏం చేస్తుంది ఇది? ఆ కామంతో కళ్ళు మూసుకోవటం అంటారే, అది అనమాట. అందుకే చచ్చిపోవాలనుకుంటారు కానీ దానిలో నుంచి ఊబిలో నుంచి బయటపడాలని అనుకోరండి. వేశ్య లోతైన గుంత అంటారే, ఇరుకైన లోయ అంటారే, లోయ పెద్ద లోయ అయితే బయటపడడానికి అవకాశం ఉండదు. ఇరుకైన లోయ అంటే ఇంకా పడ్డమే, బయటికి రావటం ఇంక జరగదు. అలా అలవాటు పడినటువంటి పరిస్థితి, ఆ అలవాటు ఏదో, ఆ అడిక్షన్ ఏదో మంచి విషయాల్లో ఉంటాయి. నేను ఏ టైంలో నిద్రపోయినా, అలారం పెట్టుకోకపోయినా నాకు ఖచ్చితంగా 4 గంటలకు మెలకు వచ్చేస్తుంది. ఈ మీటింగ్స్ టైంలలో, ఈ మధ్యకాలంలో మీటింగ్స్ తిరుగుతున్నప్పుడు మీటింగ్స్ అన్ని అయిపోయేసరికి 11 అవుతుందండి. నిద్ర వచ్చే సమయానికి కొన్ని సందర్భాల్లో 12 అవుతుంది, 1 గంట అవుతుంది. ఆ దోమల పరిస్థితుల్లో, లేకపోతే ఇంకొకటో వాతావరణం సెట్ కాకపోవటం, ఇలా బాడీ సహకరించలేకపోయిన పరిస్థితులు ఉండటం, వీటన్నిటితో నేను లిటరల్ గా నిన్న నైట్ నిద్రపోయే సమయానికి 1:30, మళ్ళీ 4 గంటలకు వచ్చేసింది. ఎందుకనంటే అలవాటు మంచి కోసం చేసుకుంటే అద్భుతంగా ఉంటది. అది బైబిల్ రెగ్యులర్ గా నేర్చుకోవటం అదొక అడిక్షన్ గా ఉండాలి. ప్రార్థనా జీవితం ఒక అడిక్షన్ గా ఉండాలి. భక్తి జీవితం ఒక అడిక్షన్ గా ఉండాలి. దేవుడి కార్యాలు నెరవేర్చడం ఒక అడిక్షన్ గా ఉండాలి. అది లేకపోతే మనకు ఏదో మందు తాగుతున్నవాడు టెన్షన్ పడతాడు. చూసారా, గమనించారా మీరు? ఈరోజు నాకు ఏది బ్రెయిన్ సరిగా పని చేయట్లేదు, కాళ్ళు చేతులు సరిగా ఆడట్లేదు అంటే ఏమైందిరా అనుకుంటాం మనం. వాడు అప్పుడు చెప్తాడు చావుకబులు చల్లగా, ఏమని, నాకు మందు తాగే అలవాటు ఉంది, మందు తాగితే తప్ప ఈ పనులు జరగవు అని. ఆకు ఒక్క వేసుకునే వాళ్ళు చూడండి, ఆకు ఒక్క వేసుకొని ఒక అడిక్షన్ కు అలవాటు పడిన వాళ్ళని చంపేయాలంటే చాలా సులభం అండి. మా అమ్మ చాలా సార్లు చెప్పేది నాతో, ఏమనంటే, నాయన అన్నం పెట్టకపోయినా పర్లేదు, తిండి పెట్టకపోయినా పర్లేదు, ఆకు ఒక్క మాత్రం నాకు కావాలి, డైరెక్ట్ చెప్పేది. అట్టటోళ్ళు చాలా మంది మనం కూడా చూసుంటాం కదా. దేవుడి భక్తి అడిక్షన్ లా ఉండాలండి మన జీవితంలో. ఆ రోజు వాళ్ళకు బానిసత్వం అడిక్షన్ అయింది, కాముకత్వం అడిక్షన్ అయింది సంసోనికి. ఈ రోజు మనం అదే అడిక్షన్ భక్తి జీవితంలో ఉండగలిగితే అద్భుతం. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా కూడా నా మైండ్ అంతా స్విచ్ ఆన్ అయిపోయి ఉంటుంది. దేనికోసం అంటే దేవుడి మాటలకి, భక్తికి, ఈ బైబిల్ గ్రంథానికి, దేవుని పిల్లలకు, పరిచర్యకి, సేవకి ఇదే ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి. పిచ్చి అంటే మనం ఒక రోజుకి దేవుడి పిచ్చోళ్ళం అవ్వాలి, దేవుడి పిచ్చోళ్ళం అవ్వాలి. అది లేకపోతే మనకు జరగదు అన్నటువంటి రీతిగా మనం దానికి అడిక్ట్ అయిపోవాలి. చాలా మంచిదండి అది. వీళ్ళు 400 ఏళ్లుగా ఎందుకు ప్రతిఘటించలేదంటే అలవాటైపోయింది. ఇది వారసత్వంగా చెప్పేస్తున్నారు. అరే నేను ఇప్పుడు దాకా ఈ వెట్టిలో ఉన్నాను, నువ్వు వచ్చేస్తావు తర్వాత కొడుక అని. అలాగా వీళ్ళు అలవాటు పడిపోయారండి. అది మంచిది కాదు పిల్లలు. ఏం జరుగుతోంది, ఏది న్యాయమా అన్యాయమా అన్నటువంటి ఆలోచన చేయగలిగినటువంటి పరిస్థితి ఉండగలగాలి. మరి ఇంతగా అలవాటు పడ్డటోళ్ళు 400 ఏళ్లకు మళ్ళీ దేవుడికైనా ఎందుకు మొరపెట్టాలి చెప్పండి? ఎలాగో అలవాటు పడ్డారు కదా. అప్పుడు అర్థమైంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి. అమ్మ మంచి మాట చెప్పారు. దేవుడు మనసు ఎరిగిన పిల్లలు, భక్తి పరులైనటువంటి పిల్లలు భౌతికంగా తిరుగుబాటు చేయకపోయినా ఏం చేయాలి? ఒకటి చెయ్యాలి. ఏంటది? ఒక్కటి చెయ్యాలి. దేవునికి మొరపెట్టాలి. అది చెయ్యాలి. ఎప్పుడైతే దేవుణ్ణి రంగంలోకి తీసుకుని వస్తారో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నీ తరపున వాదించడానికి ఎవరన్నా ఉన్నారా అని అంటే, మనం పేరు మోసిన మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గొప్ప లాయర్ని తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంటారు మనం గెలవడానికి. దేవుడు మన పక్షాన ఉంటే వారు వన్ సైడ్ అయిపోద్ది, మర్చిపోకండి. అందుకే అటువైపు భయంకరమైనటువంటి నియంతృత్వంతో ఉన్నటువంటి చక్రవర్తిని మట్టి కనిపించేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఎంటర్ అయితే అలా ఉంటది.
దట్టు నీతిమంతులకు కొమ్ము గాయడం మొదలు పెడితే దేవుడు నీతిమంతులకే చేస్తాడు ఆయన. మన తరపున న్యాయము అనేది ఉండగలిగితే, దేవుడికి మొరపెట్టగలిగితే దేవుడు టేకప్ చేస్తాడు విషయాన్ని. మన చేతికి మట్టి అంటకుండానే అన్ని చేసేస్తాడు. అది నమ్మాలి. ఇశ్రాయేల్ ఏమాత్రం అండి, ఇశ్రాయేల్ ఏమాత్రం చెప్పండి, వాళ్ళ స్వశక్తితో నిజంగా ఐగుప్తుల నుంచి బయటికి రాలేదు, అలవాటు పడ్డాడు. కానీ గుర్తుపెట్టుకోండి పిల్లరా, అన్యాయం అనిపించిందా మనకి, దుర్మార్గం అనిపించిందా, అణిచివేత అనిపించిందా, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం పట్ల చేస్తున్నది, ఏం చేయాల్సిన పని, చెప్పాల్సిన ఆయనకి చెప్పాలి, చేరాల్సిన చోటకి చేరేయాలి, అంతే. అంతకు మించి మనం ఏం చేయాల్సిన అక్కర్లేదు. ఏమండి, ఇదే చేశారు వాళ్ళు, అందుకే మారిపోయింది వాళ్ళ పరిస్థితులు. 11వ వచనం చూద్దాం. ఈ 11 అయిపోయింది కదా, 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేల్ ఎడల అసహ్యపడిరి. శ్రమ పెట్టి కొద్దీ ప్రబలిపోతున్నారంట. ఎందుకు అట్లాగా? ఇశ్రాయేల్ ఎవరి అంశ? ఇశ్రాయేలు దేవుని అంశ. ఈరోజు మన మీద పడి ప్రపంచమంతా ఏడ్చినా, ఏది చెయ్యాలనుకున్నా, దిగజార్చాలనుకున్నా ఒక్కటే, మనము కూడా దేవుడి కనుదృష్టిలో ఉన్న వాళ్ళం అయితే ఎవ్వరు ఏం చేసుకోలేరు. ఒకవేళ హింస పెట్టినా ఏమవుతామంట మనం? ఏమవుతామంటే ప్రబలిపోవటమే కాదు, ప్రబలిపోవటమే. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడు అణిచేస్తే అణిచివేయబడే వాళ్ళం కాదు మనం, దేవుని పిల్లలం. ఏమండి, ఈ ఐగుప్తీయుల కంటే గొప్పగా అణిచేవాళ్ళు ఎవడు ఉంటాడు మనల్ని భూమి మీద? అట్లా అణచబడ్డోళ్ళని కూడా దేవుడు లేవనెత్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ భూమి మీద మిగతా వాళ్ళు ఏమాత్రం అండి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఏం చేశారని చెప్తారండి మనల్ని. కొంతమంది తొక్కేశారు, అవి చేశారు, ఇవి చేశారని చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మన పక్షాన ఉండగలిగితే ఎవ్వడు ఎంత చేసినా కూడా దేవుడే పైకి తీసుకొస్తాడు. కాబట్టి పిల్లరా, ముందు ఆయన మన పక్షానికి వచ్చేటటువంటి రీతిగా ఏం చేస్తే వస్తాడు అన్నటువంటిది మనం ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండాలి. ఇది నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రియులరా, ఎవరు అసహ్యపడినా, ఎవరు శ్రమ పెట్టినా, ఎవరు హింసించినా, జరగాల్సిన మేలు జరగనీయకుండా ఎవరు ఆపలేరు దేవుని ప్రజలకి. తగిన సమయం మందు ఆయన హెచ్చించటం చేయనే చేస్తాడు. ఆయన ప్రజలు ఎప్పటికైనా తలగానే ఉంటారు. కాబట్టి అది దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ధన్యత.